రష్యా ఉక్రెయిన్ వార్ మరింతగా విస్తరిస్తోంది. ఓవైపు చర్చల ప్రక్రియకు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి. ఇటీవలే రష్యా అధ్యక్షుడి నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసిందన్న వార్తలు కలకలం రేపాయి. దీనికి ప్రతిగా అత్యాధునిక ఓరెంజిక్ క్షిపణిని ప్రకటించింది. దీంతో ఈ యుద్ధం మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ నగరాలపై రష్యా విరుచుకుపడింది. అత్యాధునిక వరిష్ఠి క్షిపణిని ప్రయోగించి ధ్వని కంటే 10 రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ క్షిపణిని గురువారం అర్ధరాత్రి పశ్చిమ లివివ్ ప్రాంతంపై ప్రయోగించింది. ఉక్రెయిన్ భూగర్భ సహజవాయు నిల్వలపై వరిష్ఠి క్షిపణి దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే రష్యా జరిపిన దాడిలో 4 ప్రాణాలు కోల్పోగా 22 మంది గాయపడినట్లు కీవ్ ప్రతినిధులు తెలిపారు. వరిష్ఠితో పాటు మొత్తం 36 క్షిపణులు, 242 డ్రోన్లను రష్యా ప్రయోగించినట్లు ఆరోపించారు. నాటో సరిహద్దుకు సమీపంలో వరిష్ఠిక్ పడిందని, యూరోప్ భద్రతకు ఇది పెనుముప్పు అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా అత్యాధునిక క్షిపణుల్లో వరిష్ఠిక్ ఒకటి. రష్యన్ భాషలో దీనర్థం హేజల్నట్ చెట్టు. సాధారణంగా మాస్కో అభివృద్ధి చేసే క్షిపణులకు చెట్ల పేర్లను పెట్టడం ఆనవాయితీ. వరిష్ఠిక్ మధ్యస్థాయి క్షిపణి. ఇది గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగంగా దూసుకువెళుతుంది. యూరోప్లోని అన్ని దేశాలు ఈ మిసైల్ పరిధిలోకి వస్తాయని రష్యా మిసైల్ ఫోర్సెస్ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ క్షిపణిని అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధమేదీ లేదన్నారు.